ఆదిత్య హృదయం. యుద్ధభూమి, నిరాశలో శ్రీరాముడు. లంకా యుద్ధం భీకరంగా సాగుతోంది. రావణుడు అపారమైన శక్తితో పోరాడుతున్నాడు. అక్కడ శ్రీరాముడు అలసిపోయి ఆలోచనలో పడతాడు. ఇలా కొనసాగితే నేను ఎలా గెలుస్తాను అని మనసులో కలత. ఆ సమయంలో ఆకాశం నిండా ఒక ప్రకాశం. అప్పుడు అక్కడికి వస్తారు మహర్షి అగస్త్యుడు. ఆయన చిరునవ్వుతో శ్రీరాముని చూస్తూ అంటారు, రామా, ఇది సాధారణ యుద్ధం కాదు. నీకు ఇప్పుడు అవసరం శక్తి కాదు, ఆత్మవిశ్వాసం. అతను చెబుతాడు, ఆదిత్య హృదయం స్తోత్రం జపించు. ఇది సూర్యభగవానుని మహిమ. దీంతో నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావు. శ్రీరాముడు తూర్పు దిశగా నిలబడి సూర్యుని ధ్యానిస్తూ జపం మొదలుపెడతాడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం. ప్రతి శ్లోకంతో అతని లోపల శక్తి పెరుగుతుంది. మనసు ప్రశాంతమవుతుంది. భయం క్రమంగా తగ్గిపోతుంది. సూర్యకిరణాలు అతని మీద పడుతూంతను ప్రకాశవంతుడవుతాడు. జపం పూర్తయ్యాక శ్రీరాముడు కొత్త ఉత్సాహంతో యుద్ధంలోకి దూకుతాడు. ఈసారి అతని ప్రతి బాణం లక్ష్యాన్ని చేరుతుంది. అతని ధైర్యం అచంచలం. చివరికి రావణుడు సంహారం జరుగుతుంది. ఆదిత్య హృదయం స్తోత్రం అర్థం గొప్పతనం. ఆదిత్య అంటే సూర్యుడు. హృదయం అంటే హృదయానికి సంబంధించినది. అంటే మన హృదయంలో సూర్యుని శక్తిని నింపే స్తోత్రం. ప్రతి శ్లోకం ఏమి చెప్తుంది? సూర్యుడు సృష్టి, స్థితి, లయకు కారణమాయనే. జీవానికి మూలం. చీకట్లు, అజ్ఞానం, భయం తొలగించేవాడు. ఆరోగ్యం, ధైర్యం, విజయం ఇచ్చేవాడు. ఉదయం పఠిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధైర్యం పెరుగుతుంది. నెగటివ్ ఆలోచనలు తగ్గుతాయి. కష్టకాలంలో భయం తగ్గుతుంది. నిర్ణయం తీసుకునే శక్తి పెరుగుతుంది. సూర్యుని ఆరాధన వల్ల శరీరానికి శక్తి వస్తుందిది యుద్ధంలో కూడా విజయం ఇచ్చిన స్తోత్రం. మానసిక బలం పెంచే శక్తి ఉంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనసుని నిలబెడుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరికీ రావణుడు లాంటి సమస్యలు ఉంటాయి. కాని ఆదిత్య హృదయం లాంటి విశ్వాసం ఉంటే విజయం ఖాయం. చీకటి ఎంత పెద్దదైనా ఒక చిన్న సూర్యకిరణం చాలు. అదే ఆదిత్య హృదయం శక్తి.